హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ స్వీట్ పంప్కిన్స్. పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే ఈ పంప్కిన్స్ చాలా బాగున్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అదే కాకుండా మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పంప్కిన్స్ చేస్తున్నాను. ఇది ఒక వెరైటీ ఆఫ్ పంప్కిన్ చూడండి. ఇంకొక వెరైటీ ఆఫ్ పంప్కిన్ ఇలా ఉంటుంది. ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఈ రెండిటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గ్రేటర్ తీసుకొని 4 క్యారెట్స్ తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి మీడియం హోల్స్ ఉన్న గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. చూడండి, మీడియం సైజు ఉన్న గ్రేటర్తో గ్రేట్ చేస్తే ఇంత సన్నగా వస్తుంది. నేను ఇక్కడ మొత్తంగా 4 క్యారెట్స్ని గ్రేట్ చేసేసాను. ఇది క్వాంటిటీ వైజ్ చూసుకుంటే 2 ఫుల్ కప్పుల వరకు వచ్చింది. చూడండి, దీనిని కొలిసి తీసుకుంటున్నాను. ఇలా 2 ఫుల్ కప్పులు వచ్చిన గ్రేట్ చేసిన క్యారెట్ తరుగుని పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. చూడండి, నెయ్యి మొత్తం కరిగిన తరువాత మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ తరుగుని దీనిలో వేసుకొని వేయించుకోవాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించుకున్న తరువాత పచ్చిదనం అనేది పోతుంది. ఇలా పచ్చిదనం పోయిన తరువాత ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ తరుగు పాలలో ఉడకడం వల్ల క్యారెట్ అనేది కమ్మగా ఉంటుంది. ఇలా 1-2 సార్లు కలుపుకున్న తరువాత మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, మూత తీసిన తరువాత పాలు మొత్తం పీల్చుకొని క్యారెట్ చక్కగా ఉడికి సాఫ్ట్గా తయారయ్యింది. ఇలా సాఫ్ట్గా అవ్వాలి. మనం 2 కప్పుల క్యారెట్ తరుగు తీసుకున్నాం కాబట్టి దీనిలో నేను 3/4 కప్పు బెల్లం యూస్ చేసుకుంటున్నాను. 3/4 కప్పు సన్నగా తరిగిన బెల్లంని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. తరువాత మూత పెట్టి మధ్యలో చూసుకుంటూ బెల్లం మొత్తము క్యారెట్ అబ్జార్బ్ చేసేటంత వరకు దీనిని కుక్ చేసుకోవాలి. చూడండి, బెల్లం కూడా చక్కగా క్యారెట్కి పట్టి ఇలా ఉండలాగా తయారయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. దీనిని చల్లారడానికి పక్కన ఉంచుకుందాము. వేరొక గిన్నెలో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అదేనండి, ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు కదా, మైదా పిండిని తీసుకోవాలి. దీనిలో చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు మైదా పిండిలో కలిసేటట్లు ఒక్కసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని కూడా పిండిలో మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పిండికి పట్టిన తరువాత ఎలా ఉంటుందంటే ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం మైదా పిండిని కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ పిండిని కలుపుకోవాలి.
చూడండి, పిండి ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. పిండి పైన ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మర్దన చేసుకొని దీనిని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. అరగంట తరువాత పిండి ఇలా ఉంటుంది. దీనిని ఇంకొకసారి మర్దన చేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ కీర్ ఉంది కదండి, అది చల్లారిపోయింది. దానిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మరి పెద్ద ఉండలుగా కాకుండా, అలానే మరి చిన్న ఉండలుగా కాకుండా వీటిని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని మనం పూరి ఒత్తినట్లుగా పొడిపిండి అద్ది ఒత్తుకోవాలి. మనకు కరెక్ట్ షేప్ రావడం కోసము ఒక మూత పెట్టి దీనిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని కొంచెం పెద్దగా దీన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దీని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ బాల్ పెట్టుకోవాలి. ఇలా ఫుల్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఫుల్గా క్లోజ్ చేసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు పంకిన్ లాగా ప్రిపేర్ చేయడం కోసము నేను ఇక్కడ థ్రెడ్స్ యూస్ చేస్తున్నాను. దీనిని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఒక థ్రెడ్ తోటి గట్టిగా టైట్గా కడుతున్నాను. అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా ఇంకొక థ్రెడ్ యూస్ చేసి దాన్ని కూడా టైట్గా కడుతున్నాను. చూడండి, మనకు పంకిన్ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పంకిన్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక రకం పంకిన్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం కూడా ఒక చిన్న ఉండ తీసుకుని పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ. దీనిని కూడా బాక్స్ మూత సాయంతో రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు దీని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ బాల్ని పెట్టుకొని ఇలా చాకు సాయంతో చీలికలుగా కట్ చేసుకోవాలి చుట్టూతా. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ చుట్టూతా అంటించుకుంటూ రావాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు. చూడండి, ఇలా లేయర్స్ లాగా పంకిన్ ప్రిపేర్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎక్కడా కూడా మనకు గ్యాప్స్ అనేది ఉండకూడదు. చూడండి, అన్ని పంకిన్స్ కొన్ని అలాగూ కొన్ని ఇలాగూ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న పంకిన్స్ని పక్కన ఉంచుకుందాము. ఒక బాణల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తరువాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం పంకిన్స్ మునిగే వరకు ఆయిల్ ఉండాలండి. ఇలా ఒక్కటొక్కటిగా పంకిన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, నేను రెండవ బ్యాచ్ వేస్తున్నాను. ఇలా పంకిన్స్ మొత్తాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఫైనల్గా పంకిన్స్ ఇలా ఉంటాయి. వీటిలో థ్రెడ్ ఉంది కదండి, ఈ థ్రెడ్ని ఇప్పుడు సిజర్ సహాయంతో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రెషర్ పెట్టామంటే కనుక ఇది బ్రేక్ అయిపోతుంది. ఇలా సిజర్ సాయంతో మనం థ్రెడ్స్ని కట్ చేసుకొని
తీసేసుకోవాలి. చూడండి పంకిన్ షేప్స్ బాగా వచ్చినాయి కదా. ఇది ఇంకొక వెరైటీ పంకిన్. ఇలా చేసుకున్న పంకిన్స్ పైన మనకు దగ్గర పచ్చిమిరపకాయ కాడలు ఉంటాయి కదండి, వాటిని దీనిపైన సెట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ పంకిన్ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.